బాల్కొండ మామూలమ్మ అమ్మ. ఇప్పుడు ఈ వరద కాలం మీద డిపెండ్ అయిన రైతులంతా వచ్చినారమ్మ నా దగ్గరికి. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఆ రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసి వరద కాలంలో కొద్దిగా నీళ్లు స్టాగ్నేట్ చేసి పెడితే వాళ్ళు మోటార్ ద్వారా వారించుకుంటారమ్మా. రెగ్యులర్ గా జరిగే విషయం. అది కొద్దిగా అర్జెంట్ చేయాలమ్మా. అది ఏమైందంటే మొత్తం అయిపోయినాయి, డ్రై అయిపోయింది. వాళ్ళు బాగా అన్రెస్ట్ ఉన్నారు. ధర్నా వినా చేస్తామంటే వద్దులే, మాట్లాడతా నేను ఆఫీసులో అని చెప్పిన. లేదమ్మా, ఇప్పుడు అయిపోయినాయి మొత్తం. ఈ అర్జెంట్ చేస్తేనే న్యాయమమ్మా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు బట్టి అనవసరంగా రోడ్డు మీదకి ఎక్కించేసి ఇష్యూ అవుతుంది. వుడ్ యు లైక్ మీ టు టాక్ స్పీక్ టు రాహుల్ పూజ గారు? అవును అది మన సెక్రటరీ గారే చేస్తారమ్మా. అది ఓకే. Yes sir. Right. Namaste. అమ్మా ఇప్పుడు ఇది 0.5 TMCకి 3 days కావాలమ్మా పవర్. ఓకే 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 ఓకే. ఇప్పుడు అది నేను సెక్రటరీ గారు చెప్పాలా లేకపోతే ట్రాన్స్కో ఆయనకు చెప్పాలా? వరుణ్ రైట్ ఓకే రైట్. నమస్తే. అక్కడికి పోయారా? కంగ్రాట్స్. శ్రీ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫ్ఎఫ్సి రివర్స్ పంపింగ్ ఇష్యూ. ఓకే అది నేను ఇప్పుడు ఆ సుమతి గారితో మాట్లాడితే ఒకసారి పవర్ వాళ్లకు ప్లస్ భోజ గారికి మాట్లాడితే బాగుందని అంటున్నది. మాట్లాడతాను నేను, నాకేం ఇష్యూ లేదు. మీరు ప్రిపేర్ అయ్యండి, మీరు కూడా కరెక్ట్ ఫీడ్బ్యాక్. పర్వాలేదు. అది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ సెక్రటరీ గారు లేకపోతే పవర్ వాళ్ళు మీకు మాట్లాడితే మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అవును సార్, రైతులంతా ధర్నా చేసేటట్టున్నారు, కొద్దిగా ఇబ్బంది అయ్యేటట్టు ఉంది, ఫీల్డ్లో కరెక్ట్ లేదు, కొద్దిగా ఇది ఉన్నది అని చెప్పి చెప్పాలి. మీరు చెప్తే సరిపోతుంది, నేను పైన మాట్లాడతాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఒక స్పెల్ 15 days అవుతుంది సార్. 3 spells చేస్తే 1.5 months వాళ్ళకు అయిపోతే సార్. ఇప్పుడు పంటలు వెళ్తాయి సీజన్. అయితే దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ రామగుండం సిటీ సార్ అండ్ ప్లాట్ఫోర్ సిటీ. అంటే నేను మాట్లాడాను సార్ వాళ్ళకి మాట్లాడితే ఫీజిబిలిటీ ఉన్నది సార్, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా పైనుంచి మాకు చెప్తే సరిపోతుంది సార్. కొద్దిగా ఎక్కడ త్రూ చేయండి సార్. పాపం సీజన్ వెళ్ళిపోతుంది సార్. 2000 acres పాపం. అవును సార్ అందుకోసం స్టాండింగ్ క్రాప్స్ పోగొడితే మాకు ఇబ్బంది అవుతుంది సార్ పాపం ఫార్మర్స్కి. ప్లీజ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు రామగుండం సి అండ్ అదేమో గాయత్రి పంప్ హౌస్ ఏమో రామగుండం సి సార్. ఈ ప్లాట్ఫామ్ మీద 3 పంప్ హౌస్ ఉంటాయి సార్. ఎఫ్ఎఫ్సి సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఉన్నారు కదా ఇప్పుడు. ఒక రిక్వెస్ట్, మాకు ఫ్లడ్ కెనాల్ ఉంటుంది ఇక్కడ నా కాన్సెప్ట్స్. సో దాని మీద ఒక 3 పంప్స్ ఉన్నాయి. అట్లనే అక్కడ నందిమేడ గాయత్రి పంప్ హౌస్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మా దగ్గర ఫార్మర్స్ ఒక 2000 acres సంబంధించిన ఫార్మర్స్ స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్లోకి రివర్స్ పంపింగ్ చేస్తే వాటర్ వస్తాయి. సో ఇరిగేషన్ పీపుల్ ఆర్ రెడీ అండ్ ఐ థింక్ దే హావ్ మేడ్ అన్ రిక్వెస్ట్ యూ ఆల్సో. అయితే సార్ ఒక
యా ప్లీజ్ ఒక 3 డేస్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది సార్. గాయత్రి పంప్ హౌస్ నుంచి రావాలి సార్. గాయత్రి పంప్ హౌస్ అండ్ ఎఫ్ఎఫ్సి మీద 3 పంప్ హౌస్. మేక్ ఇట్ పాజిటివ్ సార్. కొద్దిగా పాపం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.